హైదరాబాద్లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురవడం జరిగింది. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇటు నగరంతో పాటు రాష్ట్రంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో నగరంకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, తర్వాత సరూర్నగర్ ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా 100 పైగా మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసిందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. దీంతో నగరం సంబంధించి కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఉక్కపోతంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత చల్లగా పడి తర్వాత వాతావరణ శాఖలో మార్పు రావడంతో కూడా అనంతరం వర్షాలు కూడా కురవడం జరిగింది. దీంతో రోడ్లపై కూడా కొంతవరకు నీళ్లు నిలిచడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు కూడా దానిని అంతరాయం లేకుండా, వాహనదారులకు అంతరాయం లేకుండా కూడా నీరును కూడా అంటే ఎక్కడైతే మాన్యువల్లో సంబంధించి కూడా చెత్త చెదారం ఎక్కడైతే పేరుకోపోవడం జరిగిందో వెంటనే వాటిని తొలగించి నీరుని అయితే పంపించే ప్రయత్నం పోలీసులు తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేయడం జరిగింది. రాత్రి కూడా అదేవిధంగా కూడా వర్షాలు నమోదు కావడంతో కూడా ఇటు అధికారులు అయితే క్షేత్రీయ స్థాయిలో అప్రమత్తమై వెంటనే నీళ్ళని అయితే ఎక్కడ కూడా నిలవకుండా కూడా పంపించే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేయడం జరిగింది. దీంతో ఇటు డిఆర్ఐ కానీ తర్వాత దీనికి సంబంధించి కూడా అధికారులు జిహెచ్ఎంసీ డిఆర్ఐ అధికారులు కూడా సిబ్బంది వెంటనే క్షేత్రీయ స్థాయిలో ఉండి ఎక్కడైతే చెట్లు కానీ తర్వాత వాటర్ నిలిచిపోయిన జరిగింది వెంటనే వాటిని తొలగించే మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా నీళ్ళు నిలిచకుండా ఉదయం వరకు కూడా నగరంలో వాటర్ లేకుండా కూడా అధికారులు అయితే చేయడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో అని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు ఇంకా ఆఫీస్కి వెళ్ళే సమయం కాబట్టి మరి వర్షం వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దు అని చెప్పి కూడా నిన్న హైదరాబాద్ సిపి ఒక ఎక్స్ వేదిక కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా భారీగా వర్షపాతం అయితే నమోదు కావడం జరిగింది. ఈరోజు మరి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నగరంలో కూడా రాత్రి కురిసిన వర్షపాతంలో అత్యధికంగా నీరు కొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం కూడా రోడ్లపై కూడా నీరు నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఈరోజు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు తర్వాత వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉరుములు మెరుపులు సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా, ఎందుకంటే జిల్లాలకు సంబంధించి కూడా అత్యధికంగా ఇవి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే రాత్రి కురిసిన వర్షానికి సంబంధించి కూడా నగరంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి చెట్లు కూలిపోయినప్పటికీ వాటిని వెంటనే డిఆర్ఐ అధికారులు అయితే వెంటనే వాటిని అయితే తొలగించే ప్రయత్నం చేసి మొత్తం పూర్తిగా కూడా తొలగించడం జరిగింది. మరి కాసేపట్లో ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడంతో కూడా అప్రమత్తమై క్షేత్రీయ స్థాయిలో ఎక్కడ కూడా నీరు నిల్చకుండా కానీ ఏదన్నా ఎమర్జెన్సీకి సంబంధించి కూడా అంటే చెట్లు కూలిపోవడం కానీ ఇలాంటి ఏదైనా జరిగినట్లయితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినా కానీ తర్వాత హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏదవుతుందో వాటికి సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే అక్కడికి వచ్చి వాటిని తొలగించి వాటిని క్లియర్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న మరి అత్యధికంగా ఇటు సరూర్నగర్ నుంచి అల్విన్కి సంబంధించి కూడా కాలనీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగిందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఏదైనా ప్రజలకు సంబంధించి కూడా ఇటు ఏదైనా ఇబ్బంది అంటే చెట్లు కానీ ఇతర సంబంధించి కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇస్తే అక్కడ తొలగించి తర్వాత వాటిని రహదారులకు సంబంధించి కూడా తొలగించి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా ఒక మోస్తరు నుంచి తర్వాత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేసి వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో క్షేత్రీయ స్థాయిలో కూడా పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నగరంకు సంబంధించి కూడా అయితే ఎప్పటికప్పుడు క్షేత్రీయ స్థాయిలో ఉండి వాతావరణం వర్షం పడిందంటే చాలు ఆ నీరు నిలిచిపోయే విధంగా కానీ వాహనాలకు ఇబ్బంది లేకుండా కూడా చూసుకునేందుకు కూడా అధికారులు అయితే సిబ్బంది అయితే క్షేత్రీయ స్థాయి ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.